ఆదిత్యకి ఎంత ఇష్టమో తెలుసా? ఆ ఇష్టంతోనే తను నీతో వచ్చేశాక, పిల్లలు పుట్టాక ఎక్కువ రోజులు దూరంగా ఉంచలేకపోయాడు. నన్ను మీ ఇంటికి, మిమ్మల్ని ఇక్కడికి వచ్చేలా చేస్తున్నాడు. ఆదిత్య మనతో కలవకపోయినా మనం ఎప్పుడూ కలిసేలా ఏదో ఒకటి ప్లాన్ చేస్తూనే ఉంటాడు. అలాంటిది తనకి కూడా ఒక జీవితం ఉందన్న విషయం మర్చిపోయి మర మనిషిలా మారిపోయాడు. ఎలాంటి రాక్షసుడైనా, మొండివాడైనా ఒక ఆడపిల్ల తన జీవితంలోకి వస్తే మూడుగా ఉన్న జీవితంలో వసంతాలు వచ్చినట్టే కదా. నిజమే అత్తయ్య గారు. నవ్య నా జీవితంలోకి వచ్చాక నా లైఫ్ కూడా చాలా మారింది. పాప పుట్టాక మరింత ఎక్కువ ఒక ఇండియన్ ఫాదర్లా బిహేవ్ చేస్తున్నాను. కానీ ఆదిత్య ఇంకా అలాగే ఉన్నాడు. మీరు చెప్పింది కూడా నిజమే. ఉన్నది ఒకటే లైఫ్. ఆ లైఫ్లో చంపుకోవడాలు, అతనికి ఎప్పుడు ఏమవుతుందో అని భయంతో మనం బ్రతకడం, ఇవన్నీ ఆగిపోవాలంటే ఆదిత్యకి పెళ్లి జరగాలి. కానీ తను అంత తొందరగా ఈ నిర్ణయానికి వస్తాడని నేను అనుకోవడం లేదు. ఆ అమ్మాయిని చూస్తుంటే మన మీద అంత మంచి అభిప్రాయం ఉన్నట్టు అనిపించడం లేదు అన్నాడు అప్రసన్నంగా ఉన్న యశిని చూస్తూ. అందుకే కదా ఆ కంపెనీ వాళ్ళని అడిగి మరీ తనని మనతో ఒక వారం పాటు ఉండేలా శివాకి చెప్పి పంపించాను. ఆదిత్యకి విషయం తెలిస్తే ఖచ్చితంగా శివాని షూట్ చేసేస్తాడు అంటుండగానే బయట నుంచి వస్తున్న శివ, బావా నువ్వు కూడానా అన్నాడు భయంగానే. లేకపోతే మొన్నటికి మొన్న టూర్ వెళ్ళి వచ్చిన మాకు మళ్ళీ అత్తయ్య గారితో టూర్ ప్లాన్ చేశావు. ఆదిత్యకి అనుమానం వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ తనను చూస్తే మాత్రం ఖచ్చితంగా నిన్ను వేసేస్తాడు శివ. నాకు మీటింగ్ ఉంది, జాగ్రత్తగా వెళ్ళి రండి. అక్కడికి వెళ్ళాక మన వాళ్ళు రెడీగా ఉంటారు. నేను మిమ్మల్ని తర్వాత మీట్ అవుతాను అన్నాడు రాహుల్. అలాగే బావా అంటూ, అమ్మ మీరు కూడా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయండి, మందులు వేసుకునే టైం అయ్యింది, అన్న ఫోన్ చేస్తారు మళ్ళీ అనడంతో వెళ్ళింది యమున గారు నవ్య దగ్గరికి. వెళ్తున్న శివాని పట్టుకుని పక్కకు లాగి, ఆ అమ్మాయి మీద ఆదిత్య అభిప్రాయం ఏంటో మాకు ఎవరికి అర్థం కాకపోయినా నీకు కాస్తైనా అర్థం అవుతుంది కదా శివ. ఎంతైనా ఆదిత్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్టు ఎవరూ అర్థం చేసుకోలేరు. అత్తయ్య గారు కూడా చెప్పు, ఆ అమ్మాయి మీద ఆదిత్య ఫీలింగ్స్ ఏంటి అంటున్న రాహుల్ని ఎగాదిగా చూస్తూ, ఫీలింగ్స్? ఆ రాక్ హార్ట్లో ఫీలింగ్స్ ఎలా వస్తాయి బావా? నువ్వంటే మా నవ్య అక్కకి పడిపోయావు, కానీ అందరూ అలా ఎందుకు ఉంటారు? అక్కడ ఉన్నది ఎవరు? ఆదిత్య ది మోస్ట్ డేంజరస్ అండ్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అంటుంటే ఇచ్చిన ఎలివేషన్లు చాలు, కానీ ముందు ఆ ఈవిల్కి ఒక క్వీన్ని సెట్ చేయరా. ఇంట్లో పిల్లల నవ్వులు, ముఖ్యంగా ఆదిత్య ముఖంలో నవ్వు చూడాలని ఉంది. అయితే నువ్వే అడగరాదు వెళ్ళి అన్నాడు చెయ్యి వదిలించుకుని. నాకు ఇంకా బతకాలని ఉందిరా. నా కూతురు చిన్నది, దాన్ని పెళ్లి చేసి దాని పిల్లల్ని కూడా ఎత్తుకోవాలని ఉంది. ఇప్పుడే మీ అన్న చేతిలో చావాలని లేదు నాకు. నేను కానీ వెళ్ళి అడిగితే చచ్చిన నా మామ సమాధి పక్కనే నా సమాధి పెడతాడు. అంత పెద్ద బంపర్ ఆఫర్ నాకొద్దు. చక్కగా వెళ్ళి తిరిగేసి రండి అని వెళ్ళాడు డైనింగ్ ఏరియా దగ్గరకు. ఆలోచిస్తూ ఉండిపోయాడు శివ. నిజమే, అన్న ఎప్పుడు బిజినెస్ డీలింగ్స్, మీటింగ్స్ వీటి గురించి ఆలోచిస్తున్నారు. కానీ తనకు ఒక లైఫ్ ఉందని మర్చిపోయినట్టు ఉన్నారు కదూ అనుకోగానే, అన్నకి మాఫియా అంటే ఇష్టం, నాకు అన్న అంటే ప్రాణం. ఈ రెండింటిని ఎవరు మార్చలేరేమో అనుకుంటుండగా దివ్య పరిగెత్తుతుంటే వెనకే వస్తున్న యశి కనబడింది అతనికి. శివ కాళ్ళని చుట్టుకుని మామ ఎత్తుకో అంటుంటే ఎత్తుకున్నాడు. అక్కడ ఎవరు లేకపోవడంతో గుర్రుగా చూస్తూ, అసలు ఏంటిదంతా అని అడిగింది యశి సీరియస్గా. అదే నేను అడుగుతున్నాను మేడం, మీరేంటి ఇక్కడ? ఆ కంపెనీ వాళ్ళు ఎవరినో పంపిస్తామని చెప్పి మిమ్మల్ని పంపించారేంటి? అసలు మీరు ఇక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యారు అని ఏమీ ఎరగనట్టు అడుగుతుంటే పక్కనే ఉన్న ఫ్రూట్ నైఫ్ తీసి శివాకి చూపిస్తూ, ఎక్కువ చేస్తే చంపేస్తాను, నేను ఇక్కడికి వస్తున్నట్లు నీకు నీ అన్నకి ముందే తెలుసు కదా అని గుడ్లు ఉరిమింది. మేడం మాటలు జాగ్రత్తగా రానివ్వండి, మధ్యలో అన్నని ఎందుకు లాగుతున్నారు? ఆయనకు వేరే పని పాట లేదనుకున్నారా అనగానే, అయితే నీకు లేదన్నమాట సూటిగా చూడగానే గతుక్కుమన్నాడు. ఇదంతా యమున గారి ప్లాన్ అని చెప్తే అటు ఆవిడ ఇటు యశి ఇద్దరు చంపేస్తానని తెలిసి, నాకేం తెలియదు మేడం, కావాలంటే మీ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసుకోండి అని దివ్యాని తీసుకొని వెళ్ళాడు. నవ్య పిలుస్తుంటే, ఛా నా టైం బాగోలేదు అని నైఫ్ అక్కడ పెట్టి పక్కకు తిరిగిన యశికాకి నిలువెత్తు ఆదిత్య విగ్రహం ఎదురుగా వాల్కి ఎన్లార్జ్ చేసి ఉన్న పోర్ట్రేట్ కనిపించింది. అంతే, కళ్ళు పెద్దవి చేసి చూసింది ఆ పోర్ట్రేట్ని. నిజంగానే ఆ మనిషి తన ఎదురుగా ఉన్నాడా అనిపించింది. ఆ ఫోటోని చూస్తూ అలాగే ఉండిపోయిన యశిని కదిపింది నవ్య భుజం మీద చెయ్యి వేసి. ఉలిక్కి పాటుగా తిరిగి చూస్తూ, ఇతను తమ్ముడు అంది ఆదిత్య ఫోటోని ప్రేమగా చూస్తూ. అతనిలా అవడానికి కారణం మీకు తెలుసా అడుగుతున్న యశిని చూసి, మా కారణంగానే ఆది ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఒక రకంగా మా అమ్మమ్మనే ఇందుకు కారణం.
అంది బాధగా. అమ్మ అనగానే యమున అనుకుంది యషి. మీ అమ్మగారు చెప్పారా అతనికి ఇలా సంపాదించమని? పిల్లలకు తినిపిస్తున్న యమున గారిని చూసి అంది. నవ్య చిన్నగా నవ్వి మా అమ్మ ఎప్పుడో చనిపోయింది అని చెప్పగానే షాకింగ్గా చూసింది. తను నా కన్నతల్లి కాదు, కానీ కన్నతల్లి పంచలేని ప్రేమను పంచింది. ఆది కూడా నా సొంత తమ్ముడు కాదు, మా ఇద్దరి ఫాదర్ ఒకరే అనగానే మైండ్ బ్లాక్ అయింది. నాన్న అమ్మని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ అప్పటికే మా అమ్మ మేము ఉన్నాం. ఆ విషయం తెలిసి యమున అమ్మ ఆదిత్యాన్ని తీసుకుని వెళ్ళిపోయింది దూరంగా. కానీ నాన్న ఒప్పుకోకుండా మళ్ళీ మా ఇంటికి తీసుకువచ్చాడు. తమ్ముడు అమ్మ మా ఇంటికి రావడం మా అమ్మకి అమ్మమ్మకి నచ్చలేదు. మా అక్కకు కూడా తను చనిపోయింది. తన పేరు భవిత. అమ్మని ఆదిని చాలా అవమానించి కష్టాలు పాలు చేశారు. అంతేకాదు నాన్న చనిపోతే ఆ నిందని ఆది మీదకి నెట్టేసి అంత చిన్న వయసులోనే తనని జైలు పాలు చేశారు అమ్మ వాళ్ళు. ఆ పాపం ఊరికే పోలేదు. అక్క భర్త రూపంలో మృత్యు వాళ్ళని కబలించి చంపింది. ఈ విషయాలన్నీ నీకు చాలా చిన్నగా అనిపిస్తాయి, కానీ ఆ బాధని అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఆది చాలా చాలా కష్టాలు పడ్డాడు. తను ఈ ఫీల్డ్లోకి రావడం మాకు ఇష్టం లేదు. ప్రతి క్షణం ప్రాణంతో పోరాడాలి. ఎవరు ఎప్పుడు ఎలా చంపడానికి వస్తారో తెలియదు. వాడికి వాడి ప్రాణాల మీద ఆశ లేదు, ఇష్టం లేదు, మమకారం లేదు. మమ్మల్ని మాత్రం కంటికి రెప్పలా కాచుకుంటాడు. ఆది నాతో చాలా కాలం మాట్లాడలేదు, కానీ ప్రతి క్షణం మా గురించి ఆలోచిస్తాడు. ఎన్ని పనులు ఉన్నా కూడా. చెప్తుంటే అలాగే వింటూ ఉండిపోయింది యశిక. నవ్య రండి మరోసారి పిలిచారు రాహుల్. రా అని తీసుకెళ్లి తానే దగ్గర ఉండి వడ్డించింది. మొహమాటంతో కాస్త తిని లేచింది. రాహుల్ జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోగానే అందరూ ఎయిర్పోర్ట్కు స్టార్ట్ అయ్యారు. దారంతా ఆదిత్య గురించి ఆలోచిస్తూ ఉంది యశి. ఒక్క మనిషి అంత క్రూయల్గా మారడానికి కాలం ఎంత సహాయం చేస్తుందో కదా అనిపించింది. కానీ తనకి ఉన్నాయి కష్టాలు. అలాగని తను ఏ తప్పుడు దారిని ఎంచుకోలేదే. కష్టపడి చదివి ఈ పొజిషన్కి వచ్చింది. మరి అతను ఎందుకు అలాంటి దారిని ఎంచుకున్నాడు? ఎన్నో ప్రశ్నలు ఆలోచిస్తుండగానే ఎయిర్పోర్ట్కు వచ్చేశారు. ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకుని ప్రైవేట్ జెట్లో అందరూ చెన్నై స్టార్ట్ అయ్యారు. నవ్య యమున మాట్లాడుతుంటే శివ ప్రతిక్షణం వారిని గమనిస్తూ ఉన్నాడు. యశిక దివ్యతో బాగా కలిసిపోయింది. పాప ముద్దు ముద్దు మాటలు భలే నచ్చేసాయి తనకి. యశి మాత్రం పిల్లలతో మాట్లాడుకుంటుంది. ఫ్లైట్ చెన్నైకి రీచ్ అయ్యింది. పిల్లలిద్దరూ నిద్రపోతుంటే శివ ఒకరిని ఎత్తుకుంటే పాపని నవ్య ఎత్తుకుంది. ఆల్రెడీ సెక్యూరిటీతో రెడీగా ఉన్న కార్స్లో అంతకు ముందే బుక్ చేసుకున్న 5 స్టార్ హోటల్కి వెళ్ళారు. యశితో పాటు మరో ఇద్దరు స్టాఫ్ కూడా ఉన్నారు. పైలట్ కో పైలట్ కూడా అక్కడ ఉన్నన్ని రోజులు వాళ్ళతో పాటు వెకేషన్కి ప్లాన్ చేశారు. వాళ్ళ రూమ్స్లో వాళ్ళు ఉండగా ఫ్రెష్ అయ్యాక ఇందిరా గారికి ఫోన్ చేసింది. ఆవిడ తిని మందులు కూడా వేసుకుందని చెప్పడంతో బాగా అలసటగా అనిపించి నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయమే రెడీ అయ్యి హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకుని పిల్లల్ని తీసుకుని నవ్య యమున గారు బయటకు వచ్చారు. నార్మల్ టాప్ లెగ్గిన్లో వచ్చింది యశిక. సింపుల్గా ఉన్న తన డ్రెస్ చూస్తూ చాలా బాగున్నావు యశి అని మెచ్చుకుంది యమున గారు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంటే మొదట కంచికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని తర్వాత దగ్గర ఉన్న టెంపుల్స్ అన్నీ చూసుకోవాలి ఈ రోజుకి అంటుంటే దివ్య తన దగ్గరికి వస్తాను అంటుంటే నువ్వు మోయలేవురా, పాప కాస్త బొద్దుగా ఉంది కదా అంది నవ్య. పర్వాలేదు మేడం, క్యూట్గా చబ్బీగా ఉంది, నాకు ఇలా ఉంటేనే ఇష్టమని పాపని యశినే చూసుకుంది. అమ్మవారి దర్శనం అయ్యాక పక్కనే ఉన్న అయ్యవారిని కూడా దర్శించుకుని విశాలంగా ఉన్న మందిరంలో కూర్చున్నారు అందరూ. యశి ఈ కుంకుమ పెట్టుకోమ్మా అంటూ అమ్మవారి కుంకుమ పాకెట్ ఇచ్చింది యమున గారు. తను కొంచెం పెట్టుకుంటుంటే దివ్య మమ్మీ మరి నాకు అంది. చిన్ని బొట్టు తన కనుబొమ్మల మధ్య పెట్టగానే అంతకు ముందు కంటే మరింత క్యూట్గా అనిపించింది. దివ్య చాలా బాగున్నావు అంది యశి. యువర్ ఆల్సో ప్రిటీ అక్క అంది. అక్క అని పిలుస్తుంటే అక్కానా నోరు తెరిచింది యశిక. మరేమనాలి అంటున్న దివ్యతో అక్కానే అను దివ్య అంది నవ్య కూడా యమున గారిని చూసి నవ్వుతూ. యశి నీ వయసు ఎంత అడిగింది యమున గారు. పాప అలా పిలవడంతో అడిగిందేమో అని 25 మేడం అంది. పెళ్ళై ఉంటే ఈ వయసుకి దివ్య లాంటి పాపకి అమ్మవి అయ్యేదాని కదా అనగానే దివ్య నువ్వు ఆంటీ అని పిలువు అంది మొహం డల్గా పెట్టుకొని. అలా కాదు యశి, పాపకి అక్క కంటే అత్తగా అయితే బాగుంటుంది కదా, మా వారికి కూడా చెల్లెలు లేరు, ఒకవేళ ఉంటే నీ వయసే ఉంటుందని నవ్య అనగానే నేను ఇక్కడికి డ్యూటీ పరంగా వచ్చాను మేడం, ఎవరితోనూ రిలేషన్స్ పెంచుకోవడం కోసం కాదు. నిజానికైతే దివ్యాని కూడా నేను మేడం అని పిలవాలి.
ఈ వరుసలు అవి నాకు ఇష్టం లేదు. జస్ట్ యషి అని పిలిస్తే చాలని పదండి వెళ్దాం అంది. వెళ్తున్న యషిని చూసి నవ్య ఏదో అనుకుంటే మరేదో అయ్యేలా ఉందిగా అమ్మా. అన్నీ ఒక రోజుకే అయిపోవు. అది ఇలాంటి ఇద్దరి వ్యతిరేక స్వభావాలతో ఉన్న వాళ్ళ విషయంలో అస్సలే అవ్వదు. తొందరపడకని చెప్పి బయటకు వచ్చాక దగ్గరలో టెంపుల్స్ అన్నీ చూసుకొని సాయంత్రం అవుతుండగా పిల్లలు బీచ్కి వెళ్దామని మారం చేయడంతో శివాకి చెప్పి చెన్నై స్టార్ట్ అయ్యారు. దివ్య యషిని అంటి పెట్టుకొని ఉంది. చైతన్య పెద్దవాడు కనుక సైలెంట్గా అన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ గ్రానీని అడిగి తెలుసుకుంటున్నాడు. గంటన్నర రోడ్డు ప్రయాణం తర్వాత చెన్నై చేరుకున్నాక యమునా గారు కాస్త అలసటగా ఉందని అనడంతో ఆమెను హోటల్లో దించి సెక్యూరిటీని మరోసారి అలర్ట్ చేసి నవ్య వాళ్ళని బీచ్కి తీసుకువెళ్ళాడు శివ. నవ్య తనొక్కటే పాపని చూసుకోలేదని యశి కూడా వెంటే ఉంది. వాళ్ళతో ఈ ప్రయాణం చాలా హాయిగా, చెప్పాలంటే ఈ గజిబిజి గొడవల్లో మనశ్శాంతిగా అనిపించింది. నార్మల్ పీపుల్ ఉన్న దగ్గర కాకుండా సపరేట్గా చిన్న చిన్న హట్స్ ఉన్న ఏరియా మొత్తం రిజర్వ్ చేయించి అప్పుడు వాళ్ళని లోనికి పంపాడు శివ. ఇక్కడ కూడా ఏంటి శివ అంది నవ్య. మీరు ఇలా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అన్న ఆరాటం. మీ సెక్యూరిటీ మాకు ముఖ్యం అంటూ ఇక మీ ఇష్టం, ఎవరు అడ్డు చెప్పరు, ఎంతసేపైనా ఉండండి అన్నాడు. నువ్వు కూడా రావచ్చు చైతన్య, ఒక్కడే అయిపోయావు. నేను వాటర్లో తడవను మమ్మీ, ఇక్కడే గేమ్స్ ఆడుకుంటానని వెళ్ళాడు శివతో. వీడు వాళ్ళతో చేరిపోయాడు. నవ్వుకుంటూ దివ్య యశి చేయి పట్టుకుని వాటర్ దగ్గరకు తీసుకెళ్తుంటే చూస్తూ ఉంది నవ్య. అక్కడే ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని వాటర్ కాలికి తగిలేంతలో తాకకుండా దివ్యాని ఎత్తుకొని ఆడుతుంటే యశి ప్యూర్ స్మైల్ దివ్యాకి సమానంగా అనిపించింది నవ్యకి. రాత్రి అయినా ఫుల్ లైటింగ్స్, చల్లని గాలి వీస్తూ చాలా బాగుంది వాతావరణం. వాళ్ళని కొన్ని పిక్స్ తీసుకుని రాహుల్ కాల్ చేస్తుంటే మాట్లాడుతూ ఉంది. యశి ఫాస్ట్గా తిప్పాలి అంటుంటే తడిచిన కాళ్ళు ఇసుకలో కూరుకుపోయి కష్టంగా అనిపిస్తున్న పాప స్వచ్ఛమైన నవ్వు చూస్తూ తిప్పుతుంది. తనిక వాటర్లో దిగాలి అనడంతో దింపి ఆయాసం తీర్చుకునే లోపు పరిగెత్తింది వాటర్లోకి. చుట్టూ సెక్యూరిటీ ఫుల్గా ఉన్నారు. పాపని చూసి వాళ్ళు వచ్చేంతలో యశీనే పరుగున వెళ్ళి పాపని పట్టుకొని దివ్య అలా వెళ్ళకూడదు అంది కంగారుగా. ఎందుకు వెళ్ళకూడదు? అదిగో దూరంగా అక్కడ ఉంది చూసావా, పెద్ద షిప్, ఎంత బాగుంది, లైట్ కూడా వెలుగుతుంది, అది కావాలి నాకు అంటున్న తన ముద్దు ముద్దు మాటలకి అలా వెళ్ళాలంటే మనకి కూడా షిప్ ఉండాలి, కానీ ఇప్పుడు మన దగ్గర లేదుగా, ఉన్నప్పుడు వెళ్దాంలే సరేనా అంటుంటే నో, మామ దగ్గర ఉందిగా, చాలాసార్లు మేము వెళ్ళాము, నేను అందులో ఎక్కాలి అని ఏడుపు రాగం మొదలెట్టింది. ఫోన్ మాట్లాడి వచ్చిన నవ్య దివ్య ఏడుపు వింటూ ఏమైంది అంది. యశి విషయం చెప్పాక చిన్నగా నవ్వుతూ మీ మామకి ఒక కాల్ చేస్తే ఒక షిప్ ఏంటి, షిప్ యార్డ్నే నీ ముందు పెడతాడు దివ్య అన్నది. ఒక క్షణం ఎలాగో అయ్యింది మనసు. మేడం నా డ్రెస్ తడిచిపోయింది, అలా వెళ్ళి కూర్చోనా, లెగ్స్ పెయిన్గా ఉన్నాయి. అయ్యో సారీ యశి, పాపని ఆడిస్తూనే ఉన్నావుగా, అలసిపోయి ఉంటావని మర్చిపోయాను, నేను చూసుకుంటాలే అంది. దూరంగా ఉన్న చైర్ దగ్గర కూర్చుంది. నవ్య ఏం చెప్పిందో దివ్య ఏడుపు ఆపేసింది. కాసేపు ఆడుకొని వస్తున్న వాళ్ళని చూసి పైకి లేస్తున్న యశి నవ్య అక్కడ ఆగిపోవడం చూసి ఏమైంది అని ఆమె చూపులు గమనించి వెనక్కి తిరిగి చూసింది. ప్యాంట్ పాకెట్లో చేతులు పెట్టుకొని వాళ్ళని చూస్తూ కనబడ్డాడు ఆదిత్య. మామ అని ఆడుకుంటున్న చైతన్య పరుగున వెళ్ళి ఆదిత్యాన్ని హత్తుకుంటే తన జుట్టు చెరుగుతూ హౌ ఆర్ యూ అని అడిగాడు. సూపర్ మామ, మిస్ యూ సో మచ్ అని ఆదిత్య నడుము చుట్టేస్తూ నువ్వు లేక ట్రిప్ బోర్గా సాగుతుంది, ఇలా సర్ప్రైజ్ ఇచ్చావు, ఐఎమ్ సో హ్యాపీ మామ. గ్రానీ లేదు, హోటల్లో ఉంది అన్నాడు. తల్లి కోసం ఎప్పుడు ఆదిత్య ఆలోచిస్తాడని తెలిసిన చైతన్య గ్రానీ రెస్ట్ తీసుకుంటుంది, మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి వచ్చాను. ఎంజాయ్ చేయట్లేదు నువ్వు, వెళ్ళి ఆడుకోకుండా ఏం చేస్తున్నావు, వాళ్ళంతా గర్ల్స్, నేను వాళ్ళతో ఎలా ఆడుకోను అంటున్న చైతన్యాన్ని చూసి మమ్మీ దివ్యానే కదా, ఇంకెవరున్నారు తను అంటూ దూరంగా నిల్చున్న యశిని చూపించాడు. చైతన్య చూపించిన వైపు చూసిన ఆదిత్యకి ఎల్లో టాప్లో యాంకిల్ లెంత్ జీన్స్లో కనిపించింది యశిక. ఆమెను చూస్తూనే కళ్ళు చిట్లించిన ఆదిత్య శివ అని అరిచాడు. అనుకోని ఉపద్రవంలో ఆదిత్య వస్తాడని ఊహించని శివాకి సైతం హార్ట్ బీచ్లో కొట్టుకుపోయింది. అతని బేస్ వాయిస్ ఆ చోటంతా మారుమోగింది. అన్న ఇక్కడికి వస్తున్నట్టు ఒక్కడ కూడా చెప్పలేదు, వెధవలని తిట్టుకుంటుంటే అడిగేది నిన్నే అన్నాడు కంచు కంఠంతో. తన గురించి ఆదిత్య అడుగుతుంటే చూస్తూ ఉండిపోయింది యశిక. తను ఇక్కడ ఏంటి అని మళ్ళీ రెట్టించాడు.
ఆదిత్య సీరియస్నెస్కే అక్కడ ఉన్న సెక్యూరిటీ అంతా బయటికి వెళ్ళారు. అతను ఉన్నప్పుడు ఎవరికి సెక్యూరిటీ అవసరం లేదు. ఆ విషయం తెలిసే వెళ్ళిపోతారు. నవ్య ముందుకు వచ్చి ఆది అసలు ఏం జరిగిందో చెప్తాను అంటున్నా తనని చూడకుండా శివ అని ఫైర్ లుక్స్తో చూస్తుంటే అది అన్న అమ్మ వాళ్ళతో పాటు వచ్చే మన జెట్లో క్రూ మెంబర్గా వచ్చింది అని చెప్పాడు భయంగా. ఆదిత్య మోహం కోపంతో భయంకరంగా అనిపించింది శివాకి. ఆమెను మళ్ళీ చూడకూడదు అనుకున్నాడు. చైతన్యాన్ని తీసుకుని నవ్యతో మాట్లాడకుండానే ఆమె భుజం మీద నిద్రపోతున్న పాపని చూసి తీసుకోమని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు ఆదిత్య. నిట్టూర్పు విడిచి దివ్యాని శివాకి ఇచ్చి యశి వెళ్దాం పదా అంది నవ్య. ఇప్పుడెందుకు మీ తమ్ముడు అంత సీరియస్ అయ్యారు అడిగింది అయోమయంగా. నిన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చెయ్యక అనుకుంటూ లోలోనే నవ్వుకొని ఆదికి కోపం ఎందుకు వచ్చిందో శివాకే తెలియాలి అంటూ హోటల్కి చేరుకున్నాక వాళ్ళ రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. లేచిన దివ్యాని నవ్యకి ఇచ్చి ఆదిత్య రమ్మని చెప్పడంతో వెళ్ళిన శివ చొక్కా పట్టుకుని గోడకి ఆదిమి తనెందుకు వచ్చింది అని రెట్టించిన గొంతుతో అడిగాడు. నిజంగా నాకు తెలియదన్నా, అమ్మ ఇలా టూర్ అని చెప్పడంతో నేను కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి 1 వీక్ ట్రిప్ ఉంది, స్టాఫ్ని అరేంజ్ చేయమని చెప్పాను. వాళ్ళు పంపించారు. అందులో మేడం కూడా ఉన్నారు. ఈ విషయం నిజంగా నాకు తెలియదు అంటున్న శివ గొంతులో ప్రాణం పోతుందేమో అన్నంత భయంతో వణుకుతూ చెప్పాడు. అమ్మతో ఏమైనా చెప్పావా? కళ్ళు చిన్నవి చేసి అడిగాడు. లేదు, అమ్మతో నేనేం చెప్పలేదు. మీ మీద అటాక్ జరిగాక అమ్మ చాలా భయపడ్డారు. ఇంట్లో చేసే పూజలకు కూడా ఆమెకు ప్రశాంతత లేదనిపించిందని ఇలా తమిళనాడు వెళ్ళి ఇక్కడ టెంపుల్స్ అన్నీ చూడాలని చెప్పింది. మీకు తెలుసు కదా విషయం, నేను ఎప్పట్లానే టూర్ అరేంజ్ చేశాను అన్న, అంతకంటే నాకేం తెలియదు. తన కల్లా వదిలి మార్నింగ్ తను ఇక్కడ ఉండకూడదు, పంపించేయి అన్నాడు సిగరెట్ తీసి వెలిగించి. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న శివ బయటకు వచ్చాడు. బాల్కనీలో నిలబడిన ఆదిత్య కిందకి చూశాడు. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన యశిక నవ్య దివ్యకి అన్నం పెడుతుంటే చూస్తూ ఉంది. పాప తినకుండా మారం చేస్తుంటే తనే మాటలు చెబుతూ ఆడిస్తుంటే రైలింగ్ పట్టుకుని ఆ దృశ్యాన్ని చూస్తూ అలాగే నిలబడ్డాడు ఆదిత్య. ఇందాక ఆదిత్యాన్ని చూడని దివ్య తింటూ పైకి చూసింది. లైట్ వెలుగులో ఆదిత్య కనబడగానే మామ అని గట్టిగా అరిచింది. నవ్యతో పాటే యశి కూడా పైకి చూడగా ఆదిత్య చూపు అప్పటికే ఆమె మీద నిలవడంతో ఇద్దరు కళ్ళు కలుసుకొని మరో సెకండ్లో విడిపడితే మామ దగ్గరికి వెళ్తానని మారం చేసింది దివ్య. పాప మారం చేస్తుంటే తనే వెళ్ళాడు కిందకి. ఆదిత్యాన్ని చూసి యశి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే తన చెయ్యి పట్టుకుని ఆపింది నవ్య. డిన్నర్కి వెళ్దాం ఆగంటూ. పరిగెత్తుకుంటూ వచ్చిన దివ్యాని క్యాచ్ చేసి రైస్ మూతికి అంటించుకున్న దివ్య లిప్స్ని హ్యాంకీతో నెమ్మదిగా తుడుస్తూ తినేటప్పుడు ఇలా పరిగెత్తుకుంటూ రాకూడదని నీకు చెప్పాను కదా, ఎందుకు రన్ చేస్తున్నావు అన్నాడు. మనుషుల్ని చంపే ఇతనేనా ఆ పాపతో అంత మృదువుగా మాట్లాడుతున్నాడని ఆశ్చర్యపోయింది యశిక. పాపని తీసుకుని ఆదిత్య వెళ్ళిపోతే మేడం మీతో మాట్లాడాలి అంటూ వచ్చాడు శివ. ఆకలిగా ఉంది శివ, తిన్నాక మాట్లాడు అంటూ యశిని తీసుకుని డైనింగ్ ఏరియాకు వెళ్ళిన నవ్య ఇద్దరికి ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. దివ్యాని చైతన్యాని అంత ప్రేమగా చూసుకుంటున్నారు. మిమ్మల్ని కనీసం ఎలా ఉన్నారని కూడా అడగలేదు. మీతో మీ బ్రదర్ మాట్లాడరా అడిగింది యశి తింటూ. వాడి నమ్మకాన్ని నేను పోగొట్టుకున్నాను. ఆ నమ్మకం మళ్ళీ కుదిరే వరకు నాతో మాట్లాడాడు. కానీ పిల్లల్ని మాత్రం ప్రాణంగా చూసుకుంటాడు. ఏమైందని అడగాలనుకుంది కానీ ప్రతిసారి వాళ్ళ పర్సనల్స్ అడగడం సభ్యత కాదనిపించి ఇక టాపిక్ అక్కడికి వదిలేసింది. వాళ్ళు తినేంత వరకు ఉన్న శివ వచ్చాడు. మేడం మీరు మార్నింగ్ వెళ్ళిపోతున్నారు, మీ లగేజ్ ప్యాక్ చేసుకోండి అంటూ. వాట్? షాకింగ్గా చూసింది యశిక. అవును మేడం, అన్న పంపించేయమన్నాడు. మీ అన్న ఎవరు నన్ను పంపించమని చెప్పడానికి? ఇది నా డ్యూటీ అంది కోపంగా. యశి కోపాన్ని చూస్తూ ఎందుకు వెళ్ళిపోమన్నాడు శివ అంది నవ్య.